ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ ఉదయకాలమందు సిలువుకు శత్రువులు ఉన్నారా, ఎవరు ఆ శత్రువులు అనే దాని గురించి కొన్ని మాటలు మీ ముందుంచాలని ఆశిస్తూ ఉన్నాను. సిలువ చాలా పవిత్రమైనది. అది దేవుని అత్యున్నత ప్రేమకు సంకేతం. అట్టి సిలువుకు శత్రువులు ఉంటారా అనే ప్రశ్న కొన్నిసార్లు కలగకపోదు, కానీ ఇది వాస్తవం. సిలువుకు శత్రువులు ఉన్నారని నిస్సందేహంగా పౌలు భక్తుడు ఫిలిప్పీ పత్రిక 3:18 అక్కడ వ్రాస్తూ అన్నాడు. అయితే ఎవరు వీరు? వీరి పేర్లు ఏమిటి? వీరి సిలువుకు శత్రువులుగా ఎందుకు మారారు అన్న విషయాన్ని మనం గమనిద్దాము. శత్రువు ఎప్పుడూ కూడా మన గురించి వ్యతిరేకమైన సాక్ష్యం ఇస్తాడు, కానీ అనుకూల సాక్ష్యం ఎప్పుడూ కూడా ఇవ్వడం. మనం ఎంత మంచి పనులు చేసినా వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడడానికే ఇష్టపడతారు. మిత్రుడు మనం ఎంత చెడ్డ పనులు చేసినా మంచిగానే వాళ్ళు మన గురించి మాట్లాడుతూ ఉంటారు. ఏ విషయానికైనా మనకు పవిత్ర బైబిల్ గ్రంథమే ఆధారం. ఆ బైబిల్ను ఆధారం చేసుకొని పై విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అయితే వీరి సిలువుకు ప్రభువైన యేసుక్రీస్తుకు విరోధులైనప్పటికీ యేసును గూర్చి మంచి సాక్ష్యాలు ఇచ్చారు. ఇది చాలా గొప్ప విషయం కదా. శత్రువు వ్యతిరేక సాక్ష్యం ఇస్తాడు, కానీ అనుకూల సాక్ష్యం ఎప్పుడు ఇవ్వడం. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటిగా ఇస్కరియోతు యోధ, అలాగే రెండోదిగా పిలాతు, మూడోది పిలాతు యొక్క భార్య, నాలుగోది శతాధిపతి. నెంబర్ 1 ఇస్కరియోతు యోధ ఏమన్నాడు తెలుసా? మత్తయి సువార్త 27:4 నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసి తిని అని యోధా పలికాడు. యేసు పరిశుద్ధుడు, ఆయన రక్తము పరిశుద్ధ రక్తమని ఈయన ఒప్పుకున్నాడు. యోధా యేసయ్యకి చాలా స్నేహితుడు. ఆయన శిష్యు బృందములో అగ్రగణ్యుడిగా, అంటే ఆయన ఖజానాకు కోశాధికారిగా వ్యవహరించాడు. యేసయ్యను అప్పగించి శత్రువు అయ్యాడు. కానీ యేసయ్య శిక్ష విధింపబడక చూచి నిరపరాధి రక్తమును అప్పగించానని ఒప్పుకున్నాడు. యేసయ్య నీతిమంతుడని యోధా ఒప్పుకోవడం గొప్ప విశేషం. మనను ప్రేమించిన వారు మన గురించి ఎన్నో మంచి విషయాలు చెప్పవచ్చు, కానీ మనల్ని ద్వేషించేవారు మన గురించి మంచి చెప్పడము చాలా విశేషం. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఈ ఇస్కరియోతు యోధ యేసయ్య ప్రబోధనాలు విన్నాడు. ఆయన ప్రేమ కార్యాలన్నీ కనులారా చూశాడు. ఏ రోజు కూడా యేసుక్రీస్తు మాటల్లో కానీ, చూపుల్లో కానీ, ప్రవర్తనలో కానీ యోధాకు దోషము కనిపించలేదు. అయితే ఆ కారణాన ఇస్కరియోతు యోధ చాలా చివరి దశలో యేసును గూర్చి సాక్ష్యము ఇవ్వకుండా ఉండలేకపోయాడు. ఒక వ్యక్తి చనిపోయే ముందు ఇచ్చే ఆ వాగ్మూలం చాలా ప్రాముఖ్యమైనది. దాన్ని నమోదు చేస్తారు న్యాయశాస్త్రంలో, అదొక ఆనవాయితీ. యోధా సాక్ష్యం కూడా మత్తయి సువార్తికుడు గ్రంథస్థం చేశాడు. కావున సిలువుకు యేసు మరి ఇస్కరియోతు యోధ ఆగర్భ శత్రు, కానీ చనిపోయేటప్పుడు మాత్రము యేసయ్య గురించి చాలా చక్కటి మంచి సాక్ష్యమే చెప్పాడు. శత్రువైనా మంచి సాక్ష్యం మాట్లాడాడు. ఇక రెండోదిగా పిలాతు. ఆయన ఒక రాష్ట్ర గవర్నర్, న్యాయశాస్త్రం బాగా తెలిసినవాడు. ప్రభుతో చాలా విషయాలు మాట్లాడిన పిదప 2 గొప్ప సాక్ష్యాలు చెప్పాడు. పిలాతు అనే ఆయన ఆ రోజుల్లో గవర్నర్. ఆయన యందు ఏ దోషమును నాకు కనబడలేదు గనక మీరే ఆయనను తీసుకొని పోయి
సిలువ వేయడని వారితో చెప్పెను. యోహాను సువార్త 19:6 నిజమే, పిలాతు యేసును గూర్చి ఇచ్చిన ఈ సాక్ష్యం అక్షరాల నిజం. పాత నిబంధనలో దేవునికి అర్పించు దహన బలి ఎలా ఉండాలి తెలుసా? నిర్దోషమైన మగదై ఉండాలి అని వ్రాయబడింది. ఆ నిర్దోషమైన వ్యక్తి యేసుక్రీస్తే. అలాగే తెల్ల గువ్వ యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. యేసు నిర్దోషి అని తెలిసి పిలాతు యేసును సిలువకు అప్పగించాడు. దీనికి 3 కారణాలు ఉన్నాయి. పిలాతు పదవీకాంక్ష కలిగిన వాడు, ప్రజలకు భయపడ్డాడు, ఆ యూదులకు వాళ్ళకు భయపడ్డాడు, కైసరుకు స్నేహితుడుగా ఉండాలనుకున్నాడు. ఆ రోములో ఒక రాజు ఉంటాడు కదా కైసర్, ఆయనకు స్నేహితుడుగా ఉండాలి అనుకున్నాడు. అందువల్ల ఇతను మరి ఏమీ చేయలేక యేసయ్య అయితే మంచోడు అన్నాడే గాని శిక్షకు అప్పగించేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చరిత్రలో పిలాతు ఒక క్రూరుడుగా చిత్రీకరించబడినాడు. ఈ నీతిమంతుని రక్తం గురించి నేను నిరపరాధిని అన్నాడు. యేసయ్యను రక్షించుట్లో తన ప్రయత్నం వల్ల ప్రయోజనం లేదని, అల్లరి మాత్రం చెలరేగిపోతుందని పిలాతు గ్రహించాడు. కనుక నీళ్లు తీసుకురండి అన్నాడు. అందరి ఎదుట చేతులు కడుక్కున్నాడు. ఈ న్యాయమంతుని రక్తము విషయములో నీ నిరపరాధిని మీరే చూసుకోండి అన్నాడు. యేసయ్యలో ఏ దోషము నాకు కనబడలేదు అని ఫస్ట్ సాక్ష్యం. రెండోది, నీతిమంతుని గురించి నేను నిరపరాధిని అనేది రెండవ సాక్ష్యం. పిలాతు లాంటి వ్యక్తులు చాలా మంది ఉంటారు. యేసయ్యలో ఏ దోషం లేదంటారు, యేసు నీతిమంతుడు అంటారు, రక్షకుడు అంటారు, విమోచకుడు అంటారు, అన్నీ తెలుసు, కానీ ఆయన యందు విశ్వాసం ఉంచరు. ఈరోజు పిలాతు లాంటి వాడు చాలా మంది సమాజంలో, మన కుటుంబంలో అన్నారు. యేసయ్య మంచివాడు అంటారు, యేసయ్య మనుషుల కొరకు ప్రాణం పెట్టారు అంటారు, మరణించి తిరిగి లేచాడు అంటారు, కానీ నమ్మరు, కానీ మందిరానికి రారు, విశ్వసించరు. ఈరోజు చాలా మంది పిలాతు వలె యేసును తృణీకరిస్తున్నారు. పిలాతు పదవి నుండి తొలగించబడి 7 సంవత్సరాలకట ఆత్మహత్య చేసుకున్నాడని, ప్రభువును క్షమాపణ కోరుకున్నాడని, క్షమింపబడినానని ఏదో ఒక ఇతిహాసము. దేవుని వాక్యములు ఇతని గురించి అలాంటి విషయాలు ఏమీ కూడా లెక్కించబడలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇతను సిలువకు రెండో శత్రువు. ఇస్కరియోతు యూదా శత్రువే, కానీ చనిపోయేటప్పుడు యేసయ్య గురించి మంచి సాక్ష్యం చెప్పాడు. పిలాతు శత్రువే, యేసయ్య గురించి మంచి సాక్ష్యం చెప్పాడు. మరి మీ సాక్ష్యం ఏంటి యేసయ్య గురించి? ఉదయకాలం మందు నువ్వు నమ్ముతున్న నీ యేసయ్య గురించి, నీ కొరకు ప్రాణం పెట్టిన ఆయన, నీ కొరకు రక్తం చిందించిన ఆయన, మరి ఆయన ఎందుకు విశ్వసిస్తావా? కేవలం మాటల వరకైనా గొప్ప దేవుడండి, మానవుల కొరకు విమోచన కలగజేశాడు, పరలోకం ఇస్తాడు అనే మాటల వరకైనా, లేదా చేతల్లో కూడా ప్రభు దగ్గరికి రావడానికి ఒక అడుగు ముందుకు వేస్తారా? విశ్వసిస్తారా? ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన ప్రభువా, మీ కొందనాలు. ఈ ఉదయకాలం ముందు మాట్లాడిన మాటలు మా అందరి హృదయాలలో నిలిచి ఫలించి దీవెనకరముగా ఆశీర్వాదకరముగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు పెళ్లి రోజులు, అలాగే పుట్టినరోజులు, అలాగే రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించి ఆయుష్ ఆరోగ్యాలతో నింపమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు జరుగుతున్న శుభకార్యాలు ఎవరి కుటుంబంలోనైతే జరుగుతున్నాయో వారికి మీ ప్రత్యేకమైన ఆశీర్వాదం. ఈ దినము ప్రయాణాలలో ఉన్న వారికి భద్రత, కాపుదల దయచేయండి. వారి హృదయవాంఛలన్నీ తీర్చండి, వారి ప్రతి అవసరం తీర్చండి. అందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వండి. ప్రతి శరీర బలహీనతలన్నీ కూడా విడిపించి నూతన శక్తి, నూతన దీవెన, నూతన ఆశీర్వాదాలతో నింపమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఈ మాటలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే అనేకులకు ఫార్వర్డ్ చేయండి. అలాగే లైక్ బటన్ నొక్కండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ.